హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం కలియుగం 2064 అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవడం డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌లోకి వెళ్ళిపోతారు. వరల్డ్ వార్ 3 తర్వాత సిట్యుయేషన్స్ ఎలా మారాయి అనేది సాయి కుమార్ గారి వాయిస్‌తో మొత్తం స్టోరీ అంతా సెటప్ చేస్తారు. ఆ పోర్షన్ అంతా వింటున్నంత సేపు 'కల్కి' సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిందండి. అంటే అక్కడ చెప్తున్న స్టోరీ పాయింట్ కొంచెం 'కల్కి' మూవీకి రిఫరెన్స్‌లా అనిపించింది. ఇంకా స్టోరీ అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వల్ల పీపుల్ అందరూ ఎలా సఫర్ అవుతున్నారు అండ్ వాళ్ళ మనుగడ ఎలా సాగుతుంది అనే దాన్ని కళ్ళకి కట్టినట్టు రియాలిటీకి చాలా దగ్గరగా చూపించారండి. మూవీ స్టార్ట్ అయిన ఒక 40 మినిట్స్‌కి స్టోరీ మొత్తం ఒకే లొకేషన్‌లో స్టక్ అయిపోతుంది. అక్కడి నుంచి స్టోరీ మొత్తం రన్ అవుతా ఉంటది ఇంకా క్లైమాక్స్ వరకు కూడా. ఆ పోర్షన్ మొత్తంలో సీన్స్ అన్నీ కూడా చాలా గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా మనుషులేంట్రా బాబు! మరి ఇంత క్రూయల్‌గా ఉన్నారు అని అనిపించేలాగా చూపించారండి. మూవీలో ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. అండ్ అక్కడొచ్చిన ట్విస్ట్ కూడా చాలా అనిపించింది. ఓవరాల్ మూవీలో డైలాగ్స్ కానీ, కలియుగంలో మనుషులు ఎలాగున్నారు అనే దానికి సంబంధించి ఇచ్చిన రిఫరెన్సెస్ కానీ అన్నీ కూడా చాలా అనిపించాయి. మూవీ లెంత్ 1 అవర్ 50 మినిట్స్ మాత్రమే ఉంటది. స్టోరీ ఎక్కడ కూడా 1% కూడా డీవియేట్ అవ్వకుండా స్టోరీకే స్టిక్ అయ్యి కంప్లీట్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తా ఉంటుంది. ఎక్కడా కూడా ఏంట్రా ఇది ఎంత ఇరిటేటింగ్‌గా ఉంది అన్న సీన్ ఒక్కటి కూడా లేదండి. మూవీ ముందుకెళ్తున్న కొద్దీ డార్కర్‌గా మారుతా వెళ్తుంది. అండ్ హ్యూమన్స్‌లో ఉండే క్రూయల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బయటపడతా ఉండడం అండ్ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంది అనేదంతా కూడా కళ్ళకి కట్టినట్టు చాలా చూపించారు. టెక్నికల్‌గా కూడా మూవీ సాలిడ్‌గా ఉందనే చెప్పొచ్చండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, వీఎఫ్ఎక్స్ గానీ అన్నీ కూడా పర్లేదు. వాళ్ళకున్న బడ్జెట్‌లో చాలా బాగా పుల్ ఆఫ్ చేశారనిపించింది. మ్యూజిక్ కూడా ప్రీ క్లైమాక్స్‌లో ఒక మంచి సాంగ్ వస్తుంది. ఆ సాంగు అండ్ అక్కడక్కడ బీజీఎం చాలా అనిపించాయి. మూవీలో యాక్టర్స్ అందరూ కూడా సూపర్ యాక్టింగ్ డెలివర్ చేశారు. నిస్సహాయతను గాని, క్రూయాలిటీని గాని ప్రాపర్‌గా బ్లెండ్ చేస్తూ ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు అందరూ గూడా. ఓవరాల్‌గా నా వరకు మూవీ చూస్తున్నంత సేపు సూపర్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ అయిందండి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే ఒక ఎక్స్‌ట్రీమ్ పాయింట్‌లో ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయితే మనుషులు మరి ఇంత క్రూయల్‌గా ఉంటారా అని భయం కూడా యేసింది. అదండి 'కలియుగం 2064' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.